మన రాష్ట్రంలో ప్రజలకి ఏదైనా చేయాలనే హామీ కానీ దఖలపడినటువంటి బాధ్యత కానీ ఉంది అంటే వారు ఒక్కరు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, రెండో వారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మూడో వారు యువ నాయకుడు లోకేష్ గారు. వీళ్ళ ముగ్గురే ప్రజల్లో సభల్లో ఎన్ని హామీలు ఇవ్వాలనో, ఎంత బాధ్యత తీసుకోవాలో అంత బాధ్యత తీసుకొని మాట్లాడినటువంటి వాళ్ళు. ఇక బీజేపీ ఆటలో అరటిపండు తప్ప వాళ్ళు కేంద్రం నుంచి ఎంత ఇచ్చినా కూడా వాళ్ళ ప్రాధాన్యత ఏమీ ఇక్కడ లేదు. బాధ్యులు ఎవరు? వీళ్ళ ముగ్గురే. వీళ్ళు ముగ్గురు ఇప్పుడు మాట్లాడుతున్న మాటలు చూసిన తర్వాత పోస్ట్ పోన్ రాజకీయాలకి పరాకాష్ఠలాగా ఉంది. మొన్న అసెంబ్లీలో లోకేష్ గారు ఏమంటాడు? అమ్మకు వందనం విషయంలో సంఘాలతో మాట్లాడాలంట, విధి విధానాలు రూపొందించాలంట, దానికి టైం తీసుకోవాలంట, రేపు సంవత్సరం అమలు చేసేదానికి అవకాశం ఉంది అంటున్నాడు. ఇక పవన్ కళ్యాణ్ గారు బ్రహ్మాండమైన థియరీ మాట్లాడుతున్నాడు అసెంబ్లీలో. ఇక వాటికి మైపోత పోస్తూ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు.